అలాగే నాతో దైవ సేవకుడు విజయ్ తమకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కుటుంబ సభ్యులు అందరికీ నేను కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నేను కూడా కుటుంబ సభ్యులనే. ఎందుకంటే మామగారి గురించి చెప్పాలన్నప్పుడు ఆయన ఏం చెప్పాలంటే ఆయన గురించి స్టడీ చేయాలి. చాలా నీతిమంతుడు ఆయన, మాట మీద నిలబడేవాడు, ఖచ్చితంగా పలికేవాడు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారని వాళ్ళని ఏదో ప్రైడ్ చేయాలని మభ్య పెట్టాలని చెప్పేవాడు కాదు. ఆయన ఊహల్లో బ్రతకడు, వాస్తవంలో జీవిస్తూ ఉంటాడు. నేను ఎక్కువ ఆయన చూసి భయపడేవాడిని. పెళ్ళి అయిన తర్వాత కూడా ఆయన ఇంట్లో ఉంటే నేను బయటకు ఇస్తుంటా, ఆయన బయట ఉంటే నేను ఇంట్లో ఉండేవాడిని. అది ఎందుకో తెలియదు కానీ ఆయన అంటే నాకు గౌరవం ఎక్కువ. నాకు మేనత్త అనే ఆ విషయం పక్కన పెట్టినా కూడా నేనంటే ఆయనకి ఎక్కువ అభిమానం. ఆ విషయంలో నేను ఎప్పుడూ రోల్ మోడల్గానే తీసుకుంటా ఉంటాను. ఆయన మాదిరి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అందరికీ ఆయన వివాహం చేసినప్పుడు, వాళ్ళ కుమార్తెలు ఇచ్చినప్పుడు వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టి ఇచ్చాడు. కానీ నాకైతే నేను చదువుకుంటూ ఉన్నప్పుడే నాకు ఇచ్చాను. ఎందుకంటే నేనంటే అభిమానం ఇచ్చాను. నాకు ఆస్తుందని, లేదంటే నాకు ఉద్యోగం ఉన్నదని నాకు ఇలా మంచోడు అనేది ఒక మాటతో నాకు ఇవ్వడము, అది నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేయాలంటే వెనక ఆస్తి చూస్తారు, ఉద్యోగం చూస్తారు, సంపద చూస్తారు, అన్నీ చూస్తారు. కానీ నా విషయంలో అది ఏమీ చూడాలి. దాన్ని బట్టి నేను ఆయనకు ఎక్కువ గౌరవిస్తూ ఉంటాను. ఈరోజు అనేక ప్రోగ్రాంలు ఉన్నాయి నాకు కూడా, కానీ నేను పోలాలి, మా అమ్మ కోసమే వచ్చాను. ఆయన నేను ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా మా అత్త మామ వారిద్దరూ పాట పాడుకుంటూ ప్రార్థన చేసేవారు. ఎవరు కూర్చున్నా, ఎవరు కూర్చోకపోయినా వాళ్ళిద్దరు మాత్రం పాటలు పాడుకుంటూ ప్రార్థనలో గడిపేవారు. అందుకోసమే నేను ఎక్కువ, అప్పుడు నాకు తెలియదు, అంత విలువ తెలియదు. కానీ ప్రార్థనకు సేవకు వచ్చిన తర్వాత ప్రార్థనకు ప్రాణం ఉంటుంది, ప్రార్థనకు ప్రాణం ఉంటుంది. ఆయన చేసిన ప్రార్థన ప్రాణం ఉండి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి పోరాడుతూ ఉంటుంది. మనిషి చనిపోవచ్చు కానీ ఆయన ఆశయం చనిపోదు. మనిషి చనిపోవచ్చు కానీ ఆయన ప్రార్థన చనిపోదు. మనిషి చనిపోవచ్చు కానీ ఆయనకున్న పరపతి చనిపోదా. మనిషి చనిపోవచ్చు కానీ ఆయనకున్న వ్యక్తిత్వం చనిపోదా, ఆయనకున్న మంచి పేరు చనిపోదు. అలాగే ఉంటుంది. అది మనం అనుకుంటాం మనిషి పోతానే అన్నీ పోతాయి అనుకుంటాం. కానీ ఆయన ప్రార్థన, ఆయన వ్యక్తిత్వము, ఆయన గౌరవం, ఆయన నడవడిక, ఏమైతే మాటలు అవి ఎప్పటికీ ఉంటాయి. అవి మనల్ని సంరక్షిస్తూ ఉంటాయి. అందుకోసమనే ఆయనకున్న ఆశయం, నా బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలనే ఆశయం, ఆయన చేసిన ప్రార్థన చచ్చిపోవాలి. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన పూర్వీకులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన బిడ్డల కోసం చేసే ప్రార్థన ఎప్పటికీ చనిపోదు. అది జీవము కలిగి ఆ కార్యం నెరవేర్చే వరకు పోరాడుతూ ఉంటుంది. కాబట్టి అందుకోసమే మనము నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలంటే సార్ చెప్పాడు, ఆయన రక్తం చేత కడగబడిన వారందరూ నీతిమంతులే. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. అలాగే ఎందుకు అంటే ఆయన గురించి, ఆయన ఒక ఆస్తి ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉన్నా ఆయన సంపాదించుకోకుండా నీతిగా జీవించాడు, రోషం కలిగి జీవించాడు. ఆయన పొరపాటు ఏదైనా చేస్తే లక్షలు రావచ్చు. ఆయన ఒక్కసారి ఆయన దిగజారి ఉద్యోగంలో దిగజారి బ్రతికితే ఆయన లక్షలు సంపాదించి ఉండవచ్చు. కానీ ఆయన ఎప్పటికీ దిగజారి బతకలేదు, నీతిగా బ్రతికాడు.
అందుకోసమనే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ మనము నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. ఆయన నీతి నిజాయితీ పైన ఫౌండేషన్ వేసిపోయాడు. ఇది ఎంతవరకు వస్తారంటే ఇప్పుడు మనమలో చూస్తున్నారు 1000 తరాల వరకు వస్తారు. మనం చూడకపోవచ్చు, మన పిల్లలు కూడా చూడకపోవచ్చు. ఈ నీతి ఆయన వేసిన విత్తనము, ఆయన చేసిన ప్రార్థన, ఆయన దేవుడికి లోబడిన ఆ తత్వము ఎప్పటి వరకు బ్రతికిస్తారంటే, ఎప్పటి వరకు ఈ ఆశీర్వాదం వస్తారంటే 1000 తరాలు. ఇప్పుడు 3-4 తరాలే మీరు చూసి ఉండొచ్చు, కానీ ఇది 1000 తరాల వరకు వస్తుంది. అదే పాపము చేస్తే ఆ ముందు వచనంలో ఉన్నది 4 తరాల వరకు శిక్షిస్తారన్నాడు. ఇది నాన్న ఆయన జ్ఞాపకం చేసుకోవడం. నేను ఎక్కువ ఒకటి వింటూ ఉంటాను. ఎందుకంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి ఎవరైనా చదవండి. ఒక గొప్ప మాట ఉంది అక్కడ. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకో. యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ఎందుకు ధన్యులైతారంట? నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులైతారు. ఆయన బ్రతికున్నంగా వీళ్ళెవరికి ఉద్యోగాలు లేవు. ఆయన బ్రతికున్నంగా ఏ పిల్లలు సెట్ కాల. ఎందుకు సెట్ కాలేదంటే నీతిమంతుడు చనిపోవాలి. చనిపోయిన తర్వాతనే ఫలాలు వస్తాయి. మనం అనుకుంటాం కొంతమంది బ్రతికున్నగానే వాళ్ళ పిల్లలు సెట్ అవుతారు, కానీ నీతిమంతుడు యథార్థవంతుడు వాని పిల్లలు వాని తదనంతరము ఆయన చనిపోయిన తర్వాత ధన్యులు అవుతారు. మరి మీ ఇంట్లో ఆయన చనిపోయే ముందు ఎవరికైనా వచ్చేటప్పుడు ఉన్నాయా? ఎవరికి ముగ్గురికి లేవు. వాళ్ళ పిల్లలు ఎవరు సెట్ కాల. కానీ ఆయన చనిపోయిన తర్వాత వెంటనే అన్నీ వచ్చినాయి. ఇల్లు నిందప్పుడు ఇల్లు నింద, ఈ ఇల్లు నింద 10 ఏళ్ళు కట్టిన ఇల్లు నింద ఆయన ఉన్నప్పుడు లేదు. ఇదే ఆశీర్వాదం అంటే. వాని తదనంతరం ఆయన చేసిన ప్రార్థన, ఆయన తదనంతరం వాని పిల్లలు ధన్యులు అవుతారు. అది మేము చూస్తున్నాం. నేను కూడా మా నాయన చనిపోక ముందు నేను ఉద్యోగం చేస్తూ మదనపల్లిలో ఉన్నప్పుడు మా నాయన ఒక మాట అన్నాడు. 30,000 శాలరీ తీసుకుంటానే కూడా మా నాయన అనే మాట ఏమంటే, ఎందుకురా మదనపల్లి అడుగుతుంటాను అన్నాడు. 30,000 శాలరీ తీసుకొని మేనేజర్గా జీవుడిని నేను తిరుగుతూ ఉండే సమయంలో కూడా మా నాయన నన్ను అన్నాడు, ఎందుకురా మదనపల్లి అడుగుతుంటాను, దేవుని సేవ చేయొచ్చు కదా అన్నాడు. మా నాయన 2015లో చనిపోయినాడు. 2018లో సేవకు వచ్చాను. ఆయన తర్వాత వచ్చినాను. ఆయన చనిపోక ముందు నేను రాలా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నది ఒకటే, ఆయన నీతిమంతుడు, ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. దానివల్ల మనకు ఆశీర్వాదాలు వస్తాయి, కానీ శాపాలు అయితే రావు. ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటాము. నేను చాలామందికి ఇట్లా ప్రేయర్ మీటింగ్స్ వెళ్తూ ఉంటా, కానీ వాళ్ళు 1, 2, 3 చేస్తారు, కానీ 20 సంవత్సరాలు అయితే ఎవరు కంటిన్యూస్గా చెయ్యి. 20 సంవత్సరాలు చేయి. అసలు సమాధానం ఉన్నదో కూడా వాళ్ళు తెలియదు, మర్చిపోయింటారు. సమాధి కట్టింటే ఓకే, కట్టకపోయినా కూడా అది ఎక్కడున్నదో ఈయనే పుడిచినామే, ఇక్కడేనే ఆడ చెట్టు నేను అనుకుంటా ఉంటారు, తెలియదు. కానీ నేను 20 సంవత్సరాలుగా మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, మీరు జ్ఞాపకం చేసుకునేంత వరకు మీకు ఆశీర్వాదాలు. ఈ మాట మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మా అక్క ఉన్నారని మీరు చేయడమే కాదు, కానీ ఆయన లేకపోయినా కూడా మీరు జరిగిస్తుంటే మీకు ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. మరి ఆపితే అవి కూడా అవుతాయి. అవునా కదా? అంటే ఆశీర్వాదాలు రావాలని ఇంత ఖర్చు పెట్టి మేము ఖర్చు పెట్టలేములే, ఏం చేసుకుంటాము అనేది కాదు. నువ్వు ఏం పెట్టినా పెట్టకపోయినా ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఆపితే అవి కూడా నేను చెప్పను అన్నమాట. జ్ఞాపకం చేసుకుని అవకాశం ఇచ్చిన అందుకు మరి మరొకసారి